సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలవాడా, అపరంజి పోలిన పాదముల్ కలవాడా, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలవాడా, అపరంజి పోలిన పాదముల్ కలవాడా, ఇతడే నా ప్రియుడు నా విమోచకుడు, నీ వంటి వారెవరు లేనే లేరయ్యా. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, అపరంజి పోలిన పాదములు కలవాడా, ఇతడే నా ప్రియుడు నా విమోచకుడు, నీ వంటి వారెవరు లేనే లేరయ్యా. నీ నేత్రములే నదీ తీరముల గుబలా వలె నున్నవా దేవా, నీ నేత్రములే నదీ తీరముల గుబలా వలె నున్నవా దేవా, రెండు తటాకములలో నీ కన్నీరే మిలమిల పారెనా, నీ నేత్రములే నదీ తీరముల గుబలా వలె నున్నవా దేవా, రెండు తటాకములలో నీ కన్నీరే మిలమిల పారెనా, మిలమిల మెరసెనా నా ప్రభు. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, అపరంజి పోలిన పాదముల్ కలవాడా, నీ కన్నుల కాంతి రేఖలలో నీల రత్నంబులే మహిమదారలై మెరసెనా, నీ కన్నుల కాంతి రేఖలలో నీల రత్నంబులే మహిమదారలై మెరసెనా, నీ నయన కాంతి రేఖలలో నీవు నన్ను చూడాలని, నీ కన్నుల కాంతి రేఖలలో నీల రత్నంబులే మహిమదారలై మెరసెనా, నీ నయన కాంతి రేఖలలో నీవు నన్ను చూడాలని, కాంతి రేఖలై నే మెరవాలని,
మెరవాలని అగ్ని జ్వాలల వంటి కన్నులు కలవాడా అపరంజి పోలిన పాదము గలవాడ హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మనం ధ్యానించుకుంటున్నాం. దాంట్లో మొదటి అధ్యాయం నుంచి ధ్యానిస్తున్నాం. ఈ వాక్య భాగాల్లో మళ్ళీ రెండో వాక్య భాగంగా ఈ దినములు అంతముందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను అనే విషయం గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. దేవుని వాక్య భాగాలు చూసినట్టయితే కనుక అంతముందు కుమారుని ద్వారా మనతో మాట్లాడటం అనేది 2025 సంవత్సరాలలో ఉన్నాం. మనం ఇప్పుడు ఉన్నాం. ఇప్పుడు ఇంచుమించు ఎండ్ డేస్ అని మా చిన్నప్పటి నుంచి కూడా చెప్తున్నారు. ఎండ్ డేస్ అని అంటే అంత్యకాల దినాల్లో ఉన్నామనేది. దేవుడు ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు మనకి అన్నమాట అర్థం. దేవుడు తన ప్రత్యక్షత, మహిమ యొక్క ప్రత్యక్షత, మహిమ యొక్క స్వరూపం, మహిమ యొక్క జ్వాలలు, అసలు ఆయనలో ఉన్నదంతా కూడా కుమారుడు క్రీస్తులు దాచిపెట్టి ప్రభు ఆయన ఈ లోకంలో పంపించాడు. అది ఎప్పుడు అర్థమవుతుంది ఒక వ్యక్తి కంటే? అంటాడు దావీదు 65వ అధ్యాయంలోనూ, నా రక్షణ మహిమకు కారణభూతుడగు దేవుడు. అది కొత్త నిబంధనలో చెప్పడలా, పాత నిబంధనలో చెప్పబడింది. కొత్త నిబంధనలో ఉన్న రక్షణ యొక్క ఔన్నత్యం, రక్షణ యొక్క మహిమ, రక్షణ యొక్క ప్రకాశత, రక్షణలో దాచబడి ఉన్నటువంటి ఆ నమూనా అంతా కూడా దావీదుకి బయలుపరచబడింది. కారణం ఏంటి? అతనిలో ఉన్నటువంటి పరిశుద్ధమైన స్థానాల కోసం అంతరాత్మ వెతికిన అనుభవాలు దానికి లింక్ చేయబడ్డాయి. ఒక వ్యక్తి జీవితంలో, సేవా జీవితంలో పరిశుద్ధమైన స్థానాలు వెతికినటువంటి ఒక పరిశుద్ధమైన జీవితం దేవునికి చాలా ఇంపైంది, చాలా సొగసైంది. అది పరిశుద్ధమైన మార్గాల్లో ఆ పరిచర్య ఆత్మకు అప్పగిస్తాడు దేవుడు. ఏంట్లే ఈ పరిశుద్ధత, బద్దబద్దాగా చెప్తుంటే వినలేకపోతున్నాం అనుకునే జీవితాలకి వారు అసలు క్రీస్తులో లేసి మాత్రమైనా ఏమీ కూడా సంపాదించుకుని లేని వ్యక్తులు అన్నమాట అర్థం. గాలికి కొట్టుకుపోయేటటువంటి మాటలు, గాలికి కొట్టుకుపోయేటువంటి రెల్లు ఎలా ఉంటుంది? రెల్లు గాలి వస్తే ఎగిరిపోద్ది. అటువంటి పరిచర్య ఇవ్వలేదు మనకి దేవుడు. మనకి ఇచ్చిన పరిచర్య అమూల్యమైన సంపద. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మట్టి ఘటాల్లో ఏ ఐశ్వర్యం మాకుంది అన్నాడు. ఈ మట్టి ఘటాల్లో ఏ ఐశ్వర్యం మాకుంది, ఆ ఐశ్వర్యాన్ని ప్రభు దేవుడు మనకిచ్చాడు. మట్టి ఘటాల్లో ఐశ్వర్యం, అది ఈ మట్టి శరీరంలో ఐశ్వర్యవంతమైనటువంటి కుండని ప్రభు హృదయంలో దాచిపెట్టాడు ఆయన. అది రక్షణ యొక్క మహదైశ్వర్యం, రక్షణ యొక్క ఔన్నత్యం అంటే అదండి. అది కలిగి ఉన్నారా లేదా అసలు ఒకసారి యోచించుకోవాలి. అంత్యకాల దినాల్లో ప్రభు వస్తున్నాడు అంటున్నారు. అది అసలు కలిగి ఉన్నారా లేదా జీవితంలో? అది కలిగి లేకపోతే ఈ వాక్యం ఏమి వాడికి అర్థమవదు అనే విషయం మాట్లాడుతుంటున్నాను. తర్వాత దేవుడు తన ప్రత్యక్షతనంతా తమ కుమారుడైన క్రీస్తు దాచిపెట్టాడు అనే విషయాన్ని అటువంటి స్థానాలు తండ్రిని చూస్తే కుమారుని చూచినట్లే, కుమారుని చూస్తే తండ్రిని చూచినట్లే. నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచినాడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. నేను నా తండ్రి ఏకమైనామని నమ్మలేదా అన్నాడు ఒక చోట. నన్ను చూచిన వాడు తండ్రిని చూచినాడని చెప్తున్నాను, నేను నా తండ్రి ఏకమై ఉన్నామని మీరు నమ్మలేదా అన్నాడు ఒక దాంట్లో వాక్య భాగాల్లో. యోహాను సువార్త 17వ అధ్యాయం. తర్వాత శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు ఆ మాటలు మాట్లాడినట్టు మనం చూడగలం. తండ్రి ఆయన ఇవన్నీ ఒక హృదయం రావటానికి రక్తపు నిబంధన చేశాడు ఆయన. బైబిల్ గ్రంథంలో ఎన్నో చోట రాయబడింది, కానీ ఒక చోట హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆయన రక్తపు నిబంధన, ఆయన నిబంధన మనకు పూట కాపాయను అని రాయబడింది. మనకు కాపాయింది రక్తపు నిబంధన మన జీవితాల్లో. కాపుదల అసలు మనకి నిబంధనతో చేయబడింది రక్తం అన్నమాట అర్థం మన జీవితాల్లో చూసినట్టయితే కనుక. అటువంటి దేవుడు మన ఆత్మకు అందించాడనే సత్యం మీ మధ్యలో నేను మాట్లాడుతుంటున్నాను. తర్వాత ఆయన శిలువ రక్తంతో సంధి చేసి, ఏంటి శిలువ రక్తం సంధి చేశాడు ఆయన? సంధి అంటే పాపం విషయంలో సంధి చేశాడు, పునరుత్థానం యొక్క జీవాన్ని అందించడానికి సంధి చేశాడు, పునరుత్థానం యొక్క మహిమను అందించడానికి సంధి చేశాడు, పునరుత్థానం యొక్క జ్ఞానాన్ని అందించడానికి సంధి చేశాడు. ఈ రక్షణ మహిమ మనకి దేవునికి ఉన్న మధ్య అడ్డుతెరని తొలగించివేసి ఆ యొక్క శిలువ యొక్క రక్తం ద్వారా అతి పరిశుద్ధ స్థలంలో దాచబడినటువంటి మార్గాలు అంటాం నిజమే, కానీ అతి పరిశుద్ధ స్థలంలో దాచబడినటువంటి తేజోమయమైన స్థానాలు బైబిల్కి లింక్ చేయబడ్డాయి. ఎక్కడికి లింక్ చేయబడ్డా?
బైబిల్కి లింక్ చేయబడ్డాయండి అవి మహిమాయుక్తమైన స్థానాలు. ఏంటి మహిమాయుక్తమైన స్థానం అని చెప్తాను మీకు, నేను చెప్పగలను. ఆయన మహిమ యొక్క సంపూర్ణత అంతా కూడా ఆయనలో ఉంది. తేజోమయుడు ఆయన తేజోమయుడు. ఆయన నుంచి వెలుగు వచ్చింది, ఆయన నుంచి జీవం వచ్చింది, ఆయన నుంచి ప్రపంచం ఏర్పడింది. ఆయన స్థానాలు అద్వితీయమైన స్థానాలు. సినాయి కొండ మీద ఆయన మహిమ ప్రకాశించింది. తర్వాత నీలకాంతమయమైన సింహాసనం భూమి దిగొచ్చింది, భూమికి ఆకాశానికి మధ్యలో. అలాగా ఆయన నామం, ఆయన తేజస్సు ఈ భూమి మీద కట్టబడిందండి. ఇశ్రాయేలు ప్రయాణిస్తున్నటువంటి సమయాల్లో, ఇశ్రాయేలు నడిచిన దారుల్లో ఆయన మహిమైక తేజస్సును కనబరుస్తూ ఆయన స్తంభాలు కట్టాడండి. ఇటు అటు వెలుగు స్తంభం, అగ్ని స్తంభం కట్టాడండి ఆయన. వెలుగు స్తంభం, మేఘస్తంభాన్ని కట్టాడండి ఆయన. వెట్ట తగలకుండా ఆయన మనకు నీడగా ఉన్నాడండి ఆయన. అది యెషయా గ్రంథంలో రాయబడింది మధ్యలో అధ్యాయాల్లో. ఆయన వెట్ట తగలకుండా ఆయన నీడగాను, ఆశ్రయంగాను, దుర్గంగాను, మన కీడంగాను, మన అండగాను దేవుడు నిలబడ్డాడని చెప్పండి. ఇశ్రాయేలు అలా నడిపించుకుంటూ వచ్చాడండి. వారికి కాలుకి దెబ్బ తగలకుండా, చెప్పులు తెగిపోకుండా, బట్టలు మాసిపోకుండా, దాహాన్ని తీరుస్తూ, ఆ ఆకలిని తీరుస్తూ ప్రభు తండ్రి తన బిడ్డలను గౌరవించే రీతిగా, తల్లి తన బిడ్డలను ప్రేమించే రీతిగా ఆయన బైబిల్ అందులో ఉన్నాయి. అలాగా పక్షిరాజు తన బిడ్డలు ఎలా మోసుకొచ్చిందో అలా మోసుకొచ్చాడండి ఆయన. చూపించాడండి, ప్రపంచాన్ని అంతటిని చూపించాడు. నదులు, జలాలు చూపించాడు, ఆకాశ మార్గాలు చూపించాడు. ఎత్తైన కొండ స్థితుల మీద పరిస్థితి ఉండే కొండల మీద, సీనాయి కొండ లాంటి స్థానాల్లో, ఆ సీనాయి కొండ మీద దాచిపడి ఉన్నటువంటి మార్గాలు చూపించాడు. తేజోమయమైనటువంటి ప్రభువుని చూపించాడండి ఆయన. అది చూపించడం మాత్రమే కాక ఎన్నో కట్టాడండి ఆయన. కట్టడాలు కట్టాడు. మహిమ అంటే ఎన్నో ఉన్నాయో మహిమ అని చెప్పడానికి. ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ మహిమగలిగిన స్థానాలని రక్తం ద్వారా నీలో ముద్రించాడండి. ఒక విధంగా చెప్పాలంటే రక్తం ద్వారా ప్రభు నీ హృదయంలో ముద్రించాడండి ఆయన. మహిమగలిగిన స్థానాలు, ఆయన మహిమగలిగిన స్థానాలంటే మన జ్ఞానానికి మించినవి. అవి మహిమగలిగిన స్థానాలు జ్ఞానానికి మించినవి. ఈ లోక సంబంధమైన జ్ఞానం సరిపోల్చడం కూడా కుదరదు. దాంట్లో ఆత్మ సంబంధమైన జ్ఞానంలో లోక సంబంధమైన జ్ఞానం కూడా ఇమిడి ఉందండి. సత్యాన్ని బయలుపరిచేటువంటి ఆత్మ దాంట్లో దాచిపెట్టబడి ఉంది. సత్య స్వరూపిగా ఆత్మ అందులో బయలుపరచబడి, లోక సంబంధమైనవి కూడా తెలియపరచడానికి ఆత్మ సంబంధమైన సత్యాల్లో అది గ్రహించగలిగితే ఏది సత్యమైందో, ఏది మాన్యమైనదో, ఏది న్యాయమైనదో, ఏది పవిత్రమైందో, ఏది ఖ్యాతి కలిగదో అర్థమవుద్దండి. ఆత్మకి పిలుపు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఆత్మకు అర్థం అవుతుంది. దాన్ని పొందడానికి ప్రయాసపడతాం, లేదా ప్రయాసపడం. ఒక సత్యమైన మార్గాన్ని పొందడానికి ప్రయాసపడతాం. పరిశుద్ధ జీవితంలో ఆనందిస్తాం, దాన్ని పొందడానికి ప్రయాసపడతాం. పరిశుద్ధమైన పరిచర్యను దేవుడి నుంచి పొందడానికి ఆశిస్తాం. హృదయం నిష్కళమైనదిగా ఉండటానికి హృదయం వేదన పడుతుందండి. పవిత్రమైనదిగా ఉండటానికి హృదయం ఎంతో వేదన పడుతుంది. అది లేకపోతే హృదయం పవిత్రీకరణ ఉండదండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదని చెప్తున్నా. ఇది పరిశుద్ధ పరిచర్యలో ఒక భాగం అండి. పరిశుద్ధ స్థానాలు ఒక భాగం, నీ ఆత్మకి ఒక భాగం. నీ ఆహారం తినటం, నీళ్లు తాగటం ఎంత భాగమో అంతకంటే ప్రాముఖ్యమైంది పరిశుద్ధ జీవితం యొక్క రహస్యం. అది కనుక కోల్పోతే ఒక విషయంలో తన ఆత్మ గుడ్డిదైపోయి ఏ సత్యం కూడా గ్రహించలేనటువంటి దుర్నీతిలోకి వెళ్ళిపోతారండి. చెప్తున్నాను మీకు నేను. పరిశుద్ధ జీవితం యొక్క రహస్యం అంత విలువలు ఆత్మకు ఆపాదింపజేశాడండి దేవుడు. ఎందుకంటే ఒక్క పరిశుద్ధతతోనే దేవుని మందిరాన్ని నడిపించగలుగుతారండి. ప్రేమతో ఎలా నడిపించగలుగుతున్నారో పరిశుద్ధతతో నడిపించగలుగుతారు. పరిశుద్ధ సన్నిధిలో దేవుని సన్నిధి, పరిశుద్ధమైన సన్నిధిని దేవుని నుండి పొందుకోగలుగుతారండి. పొందుకున్నప్పుడు రహస్యమైన ఉన్నతమైన విలువలు ఆత్మకి ఇవ్వబడతాయనే విషయం నేను మీతో మాట్లాడుతుంటున్నాను. ఏ వ్యక్తి హృదయానికి కూడా తెలియనటువంటి విషయాలు ఒక పరిశుద్ధునికి ఇవ్వబడతాయనే విషయం మీతో మాట్లాడుతున్నాను. పరిశుద్ధిని ఇవ్వటం మాత్రమే కాదు, ఇంకా పరిశుద్ధులు అనబడిన వారు శుద్ధి యాగంలో కూడా ఈ సత్యాలు బయలుపరచబడతాయండి. రోజుంటి యెషయా గ్రంథంలో 59 అధ్యాయం అనుకుంటే ఆగ్రభాగంలో రాయబడి ఉంది. అది స్తుతి అర్పణ మొలకలు మొలిపిస్తుందండి. ఆయన ప్రత్యక్షతని మొలిపిస్తుంది, మొలకలు మొలిపిస్తుంది. ప్రభువు మీద ఉన్న ప్రేమలో ఈ స్తుతి ఆరాధన ఆత్మలో ప్రత్యక్ష మొట్టమొదటిగా మొలకలు మొలుస్తాయి ఆత్మలో. ఆ మొలకలు మొలవకుండా ఏ వ్యక్తి కూడా పరిశుద్ధమైన మార్గాలు తేటపరచలేరండి. దేవునికి బిడ్డలకి తేటపరచలేరు. అది నీ హృదయంలో ఉంటేనే ఆత్మలో ఆకర్షించబడితే, లేకపోతే ఆకర్షించబడవు. నేటి దినాల్లో సంఘం ఎందుకు ఆకర్షించబడలేదంటే పరిశుద్ధ జీవితం యొక్క రహస్యాలు సేవకులలో జీవితాల్లో కొంతమందికి కనబడవు, కొంతమందికి కనబడతాయి. కొంతమంది కనబడలేదు అంటే అర్థం ఏంటంటే అందరిలా ఉన్నారని కాదు, అందరిలా ఉన్నారని కాదు అని అర్థం. దాంట్లో ఆత్మ యొక్క విభాగాలు తెరబడతాయండి.
ఒక వ్యక్తి హృదయం దేవుని ఆత్మ చేత కట్టబడుతుంది అంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఆఖరి దేవుని నివాసస్థలమై ఉంటే కట్టబడుతుందంటే ఆ ప్రభు నివసించి ఆ మార్గాల్లో ఒక ఎన్నో శ్రేష్టమైన స్ఫటికము వంటి రాళ్ళు, అంటే స్ఫటికం అంటే అది సూర్యకాంతాన్ని పోలింది. బైబిల్ గ్రంథంలో ఉంది. స్ఫటికం వల్ల తెల్లగా ఉందంటే అది సూర్యకాంతాన్ని పోలింది. సూర్యకాంతం అంటే మచ్చలేనటువంటిది సూర్యకాంతం, మచ్చలేనిది సూర్యకాంతం. ఈ మచ్చలేని సూర్యకాంతం ఎక్కడ ప్రకాశించిందంటే సినాయి కొండ మీద ప్రకాశించింది. కానీ ఈ మచ్చలేని సూర్యకాంతంలో రక్తం, కలువరి యొక్క రక్తం కూడా దాచిపెట్టబడి ఉంది అన్నమాట అర్థం. అలాగే నీలకాంతమయమైనటువంటి ప్రభు సింహాసనం ఉన్నప్పుడు ఆ పాదముల కింద నిగనీలాడు నీలము వంటిది ఉంది కదా, అందులో రక్తవర్ణ మధురం దాచిపెట్టబడి ఉంది. అర్థం ఏంటంటే ఈ దేవునికి చెందినటువంటి ఈ రాళ్ళు, నిశ్చిత పర్వత శ్రేణుల నుంచి కొట్టబడినటువంటి ఈ రాళ్ళు, ఈ సముద్రగాథల్లో ఉన్నటువంటి రాళ్ళ విషయం మాట్లాడటం లేదు. నిశ్చిత పర్వత శ్రేణుల్లో కొట్టబడినట్టు ఆ స్టోన్స్ అవి ఆయన ప్రభు. అందులో మర్మం రహస్యం ఏంటంటే అందులో ఆ యొక్క ఎర్రటి పద్మరాగం అంటే సూర్యకాంతంలో ఎర్రటి పద్మరాగం అంటే ఇది ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో మొదటి భాగంలో ముందు రాయబడింది. అదేంటి సూర్యకాంత పద్మరాగమును పోలినవాడు అని రాయబడింది. సూర్యకాంత పద్మరాగాన్ని పోలినవాడు. అటువంటి జీవితంలో మనకు అర్థం కావాలంటే మన జీవితం సూర్యకాంతం వలె ఎంత ప్రకాశించాలండి. ఒక వ్యక్తి జీవితంలో ఎంత ప్రకాశించాలి. కళ్ళు మూసుకుని నడవాలా అంటారు కొంతమంది. ఇటువైపు చూడకుండా ఇటువైపు చూసినా కళ్ళు మూసుకున్నాను తెరిచి నడిచినా హృదయం యొక్క బంధాలు దేవుని ప్రేమకి పరిశుద్ధతకి కట్టబడితేనే సేవ కొనసాగించబడుతుంది. హృదయం యొక్క బంధాలు ఏ బంధం అంటే అది తాళ్ళు. ఆ తాళ్ళు ఏంటంటే ప్రార్థన అనే తాళ్ళు. ఆ హృదయంలో ఉన్న ప్రార్థన అనే తాళ్ళు క్రీస్తుకి సిలువుకి చుట్టుబడాలండి. చుట్టుబడితేనే ఈ పరిశుద్ధ జీవితం యొక్క రహస్యాన్ని గ్రహిస్తారు, లేదా గ్రహించలేరండి. నేను మాటలతో చెప్పడం కాదు ఈ జీవితంలో. నేను పొందకుండా ఈ మాటల మీతో నేను చెప్పడం నాకే కాదని ఎవరికి కూడా సాధ్యపరచబడదు. హృదయంలో లేకుండా ఒట్టి నోరు ఎప్పుడు కూడా మాట్లాడలేదండి. కొంతవరకే మాట్లాడగలుగుద్దు, కానీ ఆధ్యాత్మికమైన సత్యాలు, లోతైన సత్యాలు, భావాలు ఒక వ్యక్తి పరిశుద్ధుడు బోధించలేరండి. ఎందుకంటే ఆ స్థాయిలో ఉంటేనే బోధించగలరు. రెండోది మీకు ఏం చెప్పారంటే స్తుతి ఆరాధన అనే రహస్యం అనేది దాంట్లో ఎన్నో విషయాలు బయలుపరచబడతాయి. దాని ముందు లక్ష్మించిన వాడు ధన్యుడండి. దాని ముందు లక్ష్మించిన సేవకులు ధన్యులు, సభ్యులు ధన్యులు. సేవకులు ధన్య ఆ స్థాయి లేకపోవచ్చు, కానీ కూర్చున్న పరిశుద్ధులు ధన్యత కలిగిన వారు. అందు లక్ష్యం ఉంచితే కనుక ఆ పరిశుద్ధమైన మార్గాల గుండా వారి హృదయం నిలుపుకుంటే ఆ యొక్క మార్గాలు తేజవంతమైన స్థానాలు ఆత్మకి ఇవ్వబడతాయి అనే విషయాన్ని కూడా నేను మీ మధ్యలో మాట్లాడుతుంటున్నాను. దేవుని వాక్య భాగాల్లో ఇంకా చూసినట్లయితే కనుక ఆయన శిలువ రక్తంతో సంధి చేశాడండి. సంధి చేయటం అంటే మామూలుగా సంధి చేయలేదు. ఈ సంధి చేయటంలో పాపాన్ని పరిహారం చేయబడటమే మాత్రం కాకుండా ఆయన యొక్క స్వాభావిక లక్షణాలు, దైవత్వం యొక్క లక్షణాలు, మహిమ యొక్క గుణగణాలు అవన్నీ కూడా పెద్ద గ్రంథంలో ఉన్నాయి. మహిమ యొక్క గుణాలు, దైవత్వం యొక్క సంపూర్ణత, పరిపూర్ణత, కొలస్సీ పత్రిక 1:20 ఇన్ని ప్రతిదీ కూడా వాక్యం నుంచి మాట్లాడుతున్నాను. ఇవన్నీ కూడా ఆత్మకు అర్థం అవుతాయండి, లేదా అర్థం కాదు, లేదా అర్థం అవ్వదు. ఒక వ్యక్తి వాక్యం బోధిస్తే తిరిగి మనకే కుట్టుద్దండి. తిరిగి మన జీవిత విధానంలో మన జీవితం సరిగ్గా లేకపోతే ఎక్కడి నుంచి బారో చేయడానికి ఒక పరిశుద్ధుడికి సాధ్యపరచబడదు. దేవుడు ఇవాళ ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఆ స్థానాలు దేవుడు ఇవ్వాలనే విషయం మీద మాట్లాడుతుంటున్నాను. ఆయన శిలువ రక్తంతో సంధి చేసి అంటే ఆయన అన్నాడు ఒక భాగాల్లో యోహాను సువార్తలో, నేను వచ్చి పాపముల గురించి, నీతిని గురించి, తీర్పుల గురించి లోకము నేను ఒప్పింపజేస్తాను అన్నాడండి. నేను ఒప్పింపజేస్తాను. పరిశుద్ధాత్మ పని ఏంటంటే ఆయన ఒప్పింపజేస్తాడు తన కార్యాన్ని ఆయన జరిగిస్తాడన్న విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత సత్యస్వరూప ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యం అంటే నేను వచ్చి నీతిని గురించి, తీర్పుల గురించి, నేను పాపముల గురించి ఒప్పింపజేస్తానని మరో భాగంలో సత్యస్వరూప ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించు. అంటే ఎన్నో సత్యం అనేది సత్యం అనేది సర్వమగు నిమిత్తం అన్నాడు. దాంట్లో ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సర్వసత్యం లోతైనటువంటి విభాగాలు ఆత్మకు అందించబడతాయండి. ఈ లోతైన విభాగాలు అటు పరలోక సంబంధమైన మహిమకు ఆపాదించబడతాయి, భూ సంబంధమైనటువంటి ఆ వ్రేళ్లు చరిత్రాత్మకమైన విషయాలకు బయలుపరచబడతాయి, పరిశుద్ధాత్మనికి సందేశానికి బయలుపరచబడతాయి. నీ హృదయాంతరంగంలో ఇవి ట్రావెల్ చేయటం నువ్వు గమనిస్తావు. ఏ ఒక్క దాన్ని కోల్పోయినా ఇవి నీకు ఆత్మకు అందవు. ఇవి అందవండి. నేను చెప్తున్నాను మీకు, నేను ఏ వ్యక్తి జీవితంలో ఒకడు కోల్పోయినా ఆత్మలో ఆ వ్యక్తి పరిపూర్ణుడు కాడు అనే విషయం మీతో నేను మాట్లాడుతుంటున్నాను. అందుకంటే
ఆయన వచ్చి సర్వసత్యాన్ని సత్యంలో మనల్ని నడిపిస్తాడు. సత్యస్వరూపిగా ఆత్మ వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును అని మాట చెప్పబడింది. దైవ కుమారుడైనటువంటి ప్రభు క్రీస్తులు ఏంటంటే దైవికమైనటువంటివి, పరిశుద్ధమైనటువంటివి, మహిమాయుక్తమైనటువంటివి. అంతేకాకుండా మానవ స్వరూపిగా ఆ ప్రభు ఏంటో అనే విషయం గురించి 4 సత్యాలు అందులో దాచిపెట్టబడి ఉన్నాయండి. ఒకటి దైవికమైనది అంటే ఏంటి, రెండవదిగా పరిశుద్ధమైనది అంటే ఏంటి, మహిమ కలిగింది అంటే ఏంటి. ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభు శరీరకంగా క్రీస్తు ప్రభులో కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో రాయబడి ఉంది. శరీరకంగా క్రీస్తునందు అన్నాడండి. దాంట్లో శరీరకంగా క్రీస్తునందు దాచిపెట్టబడ్డాయి ఇవన్నీ కూడా. దైవత్వానికి మరుపేరు ఇంకోట్లేదు. ఈ వ్యక్తి దైవత్వం కలిగిన వ్యక్తి అండి. దైవత్వం యొక్క లక్షణాలు తనలో ఉన్నాయి అంటారు ఎవరన్నా. దైవత్వం పరసంబంధమైనటువంటి వ్యక్తి, పరలోకం యొక్క స్థానాల్లో అర్థం చేసుకోగలిగిన వ్యక్తి. దైవత్వం యొక్క ధార అతనిలో నిలబడింది, ఆ వ్యక్తిలో నిలబడింది. దైవత్వం యొక్క మార్గాలు, దైవత్వం యొక్క దైవస్వరూపి ఆ ప్రభు. దైవత్వం అనేది ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే. ఫిలిప్పీ రాసిన 2వ అధ్యాయం, దేవుని స్వరూపం కలిగిన వాడే దేవునితో సమానంగా విడిచిపెట్టకూడని భాగ్యం అందించుకోలేదు. కానీ ఆయన దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తులుగా చేసుకున్నాడు. దాసుని స్వరూపం ధరించుకోవడంలో దైవత్వం ప్రబలిపోయిందండి. ఒక్కోసారి మన జీవితంలో ఎన్ని ఎదుర్కొంటామో, ఎన్ని అవమానాలు పొందుతామో, ఎక్కడ చూస్తున్న అవమానాలు పొందుతామండి. పరిచర్యలో కాకపోయినా సరే ఆ వ్యక్తి మౌనం వహించగలిగితే, ఆ వ్యక్తి నోరెత్తకుండా ఉండగలిగితే, ఆ వ్యక్తి ఏ మాట్లాడకుండా ఉండగలిగినట్లయితే దేవుడు ఆ వ్యక్తిని ఉన్నతమైన స్థలాల్లో నడిపింపజేస్తాడండి. ఉన్నతమైన స్థలాల్లో, పరిశుద్ధమైన స్థలాల్లో నడిపిస్తాడు. దైవత్వం యొక్క శక్తి అందులో విప్పారుతుందండి. దైవత్వం యొక్క శక్తి విప్పారినప్పుడు ఆయన మహిమ కూడా విప్పారుతుంది. దైవత్వం యొక్క మహిమ కూడా విప్పారుతుందండి. దైవత్వం యొక్క మహిమ అద్దం వల్లే ప్రతిఫలింపజేసి పరిశుద్ధాత్ముడు దైవత్వం యొక్క మహిమను అద్దం వల్లే ప్రతిఫలింపజేస్తాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఆఖరి భాగం దైవత్వం యొక్క మహిమను అద్దం వల్లే ప్రతిఫలింపజేస్తాడండి. అది ప్రభు యొక్క ప్రలోకంలో ఉన్న ప్రభు దైవత్వం యొక్క మహిమ నీ ఆత్మకు అందించబడుతుందండి. దాంట్లో ప్రకాశించే రేస్ అనేవి అవి నేను చెప్తే అర్థమయ్యేది కాదు, ఒక ఆత్మ అనుభవించాల్సిందే అనమాట అర్థం. దాంట్లో మరొక భాగం ఏంటంటే దైవికమైన పరిశుద్ధమైనటువంటిది. పరిశుద్ధమైన స్థానాలు సినాయి కొండ మీద ప్రభు నిలబడినప్పుడు ఎవరు దగ్గర రావద్దన్నాడండి. ఎవరు కూడా దగ్గర రావడానికి లేదు, ఒక మోషే తప్పితే అన్నాడు. అంత అసలు దగ్గర నిలబడటానికి వీలేదండి. అసలు అటువంటి స్థానం ఎంత పరిశుద్ధమైన స్థానం అంటే, అటువంటి పరిశుద్ధమైన స్థానంలో మోషే దేవుని బ్రతిమాలాడుకుంది ఏంటంటే క్రీస్తుని కోసం బ్రతిమాలాడుకున్నాడండి. క్రీస్తు కోసం బ్రతిమాలాడు వంట సందల్లో దాచబడిన క్రీస్తు కోసం ఏడ్చాడండి. కావాలి ఎందుకంటే యోబు ఏడ్చాడండి క్రీస్తు కోసం. పాపసహితుల్లో నుండి పాపరహితుడు పుట్టగలిగినంత మేలు. అయ్యో నా పాపరహితుడు వస్తే ఎంత బాగుండు, నా పాపాన్ని పరిహరించి ఉండేవాడే ఆయన, నాకు ఈ బాధ ఉండేది కాదు కదా అనుకుని వేదనపడ్డాడండి యోబు. అలాగే ఇశ్రాయేలు జనాంగా నడిపించలేక మోషే ఎంతో వేదన పడ్డాడండి. తిరుగుబాటు చేసే ప్రజలు, అటువంటి ప్రభు ఆయన ప్రధానమైన వానిగా అంటే ప్రాముఖ్యమైన వానిగా ప్రభు బైబిల్ గ్రంథంలో పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యవర్తిగా పాత నిబంధన పరిపూర్ణం చేసి నూతన నిబంధనలో ప్రత్యక్షపరచబడిన ప్రభువుగా ఆయన నిలబడ్డాడండి. ఆది కాలంలో లోకం పుట్టక మునిపే ఆయన క్రీస్తుని ఈ లోకాన్ని పంపించడానికి నియమించాడండి. ఆయనలో ఉన్న జీవకణాలు, మహిమయుక్తమైన కణాలు ప్రబలిపోతూ వచ్చాయండి భూమి మీదకి. బైబిల్ గ్రంథంలో దాచబడిన సత్యాలు ఆత్మకు ఒకటైనా అర్థమైందా? ఒకటైనా ఆత్మకు అర్థమైందా అండి? పరిశుద్ధమైన ప్రభువుని ఎలా ఎన్నుకున్నావు, నువ్వు ఎలా జీవించగలుగుతున్నావు అనే సత్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంది. తర్వాత పరిశుద్ధమైన మార్గం కలిగిన ప్రభు పరిశుద్ధుడని పిలువబడ్డాడండి. ఆయన పరిశుద్ధుల మధ్య నువ్వు పూజనీయుడు అని చెప్పబడింది. నిర్గమకాండలో 6 ఎర్ర సముద్రం దాటి వచ్చిన తర్వాత పరిశుద్ధులలో ప్రభు నువ్వు పూజనీయుడివి. అటువంటి వ్యక్తి జీవితంలో నీ హృదయంలో ఆ స్థానం ఉంటే ప్రభు యొక్క పరిశుద్ధ స్థానానికి, నీ అంతరంగానికి మెట్లు కట్టబడతాయనే విషయాన్ని, ఒక్కొక్క స్టెప్ కట్టబడతాయనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. అటువంటి పరిశుద్ధమైన స్థానాలు దీంట్లో బైబిల్ గ్రంథంలో ఉన్నాయి, పరిశుద్ధ రక్తంలో ఉన్నాయి, నీ అంతరంగంలో కూడా ఉన్నాయి. నీ అంతరంగంలో ఆ మెట్లు కట్టబడాల్సిమా, ఆ స్తంభాలు కట్టబడాల్సిమా, ఆ స్తంభాలకి నీ దేవుడిచ్చినటువంటి మెట్లలో శిలువ యొక్క స్థానం నువ్వు కనుగొనాల్సిమా. శిలువ యొక్క స్థానం నువ్వు కనుగొనలేకపోతే, ఆ ప్రేమమూర్తి నువ్వు కనుగొనలేకపోతే ఈ విలువైన సత్యాలు నీ ఆత్మకు అందవు. పరిశుద్ధ రక్తం చేత కడగబడిన హృదయం నీకు ఉండాలి. అందులో దేవుని ఆత్మ చేత కట్టబడిన హృదయం నీకు ఉండాలి. ఆయన నివాస స్థలంగా నీ హృదయం కట్టబడాలి. అందులో పరిశుద్ధుని యొక్క ప్రేమ ప్రకాశించిన స్థానాలు, నువ్వు ప్రభువుని ప్రేమించిన స్థానాలు అవి లెక్కించబడతాయి. నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు ప్రభువుని అది లెక్కించబడతాయండి. ఒక వ్యక్తి జీవితంలో అవి చూపబడతాయి, అందరికీ చూపబడతాయండి.
ఎంతమంది దూషించినా, ఎంతమంది తిరస్కరించినా సరే, నువ్వు ప్రభువుని ప్రేమించిన విధానం ఆయన పరిశుద్ధాత్మ దేవుడు బంగారు అక్షరాలతో రాస్తాడండి నీ జీవితాన్ని. ఆ విధంగా చేస్తాడనే విషయాన్ని పరిశుద్ధుడైన ప్రభు, దాన్ని చాలా చెప్పాలి నేను, కానీ అన్నీ ఇప్పుడు చెప్పలేను. పరిశుద్ధుడు అని ఇటు లోకంలో పిలువబడ్డాడు, పరిశుద్ధుడు అని దేవదూతల చేత పిలువబడ్డాడు. ఆయన పరిశుద్ధుడని తండ్రి అయిన దేవుడు కుమారుని లోకంలోకి తన కుమారుని ఏకైక కుమారుని అప్పగించాడండి. ఆయన పరిశుద్ధుడు అని ప్రభు. ఆయనలో పాపం లేనటువంటి ఆ ప్రభు బైబిల్ గ్రంథంలో రాయబడింది ఆయన గురించి. నీ అంతరంగంలో రాయబడిందా? పరిశుద్ధ జీవితంలో ఆ నామం నీ హృదయంలో ఉందా లేదా అనేది ఒకసారి యోచించుకోవాల్సిందిగా మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. తర్వాత మహిమ కలిగిన ప్రభు, హెబ్రీ రాసిన పత్రిక, మహిమాపూర్ణుడు, మహిమలో సంపూర్ణుడు ఆయన, సంపూర్ణుడు ఆయన. ఆయన ఒక్కరి వల్లనే భూలోకంలో పరలోకాలు కట్టబడ్డాయి, గోడాలన్నీ కట్టబడ్డాయి, సూర్యచంద్రులు కట్టబడ్డాయి, నక్షత్రాలు కట్టబడ్డాయి ఆయన మహిమ వలన. ఆయన మహిమాయుక్తమైన జ్ఞానం నేటి పరిశుద్ధులకు ఇచ్చాడు. ఎప్పుడంటే రక్తంలో నీ ఆత్మ చొచ్చుకుపోయినప్పుడే, రక్తంలో నీ ఆత్మ చొచ్చుకుపోయినప్పుడు పరిశుద్ధ సన్నిధిలో లభించే ఆ జీవాహారం, పరిశుద్ధుల సన్నిధిలో లభించే ఆ స్థానాలు మహిమాయుక్తమైనవి నీ ఆత్మకు అందుతాయి. ఎక్కడ పాపం అడ్డు రాకుండా దేవుని పరిశుద్ధమైన సన్నిధిలో నా పరిశుద్ధ పర్వతం మీద నిలువదగిన వాడేవాడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే, అట్టివాడు నాలుకతో కొండమిలాడాడు అన్నాడు. నాలుకంతో కొండమిలాడాడు, తన చిరికానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నింద మోపడు, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించను. ఆయన అటువంటి ప్రభువు ఒక పరిశుద్ధుడికి ఇచ్చిన స్థానాలు. ఆయన పరిశుద్ధ పర్వతం మీద నిలువదగిన వాడేవాడు అన్నాడు. నిలువదగిన వాడేవాడు అండి ఎవరు? ఆయన పరిశుద్ధ పర్వతం మీద, పరిశుద్ధ పర్వతం మీద రూపాంతర అనుభవం, పరిశుద్ధ పర్వతం మీద మహిమాయుక్తమైన రూపాంతర అనుభవం, పరిశుద్ధ పర్వతం మీద పరిశుద్ధులలో పరిశుద్ధుని యొక్క స్థానాల్లో ఆత్మ రూపాంతరపరచబడటం, అటు మహిమలో రూపాంతరపరచబడుతుంది, అటు పరిశుద్ధత రూపాంతరపరచబడుతుంది, అటు దైవత్వంలో రూపాంతరపరచబడుతుంది. తర్వాత ఇవన్నీ కూడా నరరూపధారి అయిన క్రీస్తులో అవి రూపాంతరపరచబడిన అనుభవాలు, అవి ఆత్మకి, అవి నీకు కూడా అనుగ్రహించబడతాయి అన్నమాట అర్థం. అది అర్థం చేసుకుంటే ఈ పరిశుద్ధమైన సేవ వాటిలో నుండి నీ ఆత్మకు అందించబడుతుంది. వాటిలో నుంచి నీ ఆత్మకి సేవ అందించబడటం లేదంటే ఎక్కడ తప్పిపోయావో. ఒక పరిశుద్ధుడు తప్పిపోయిన స్థానాలు చాలా ఉంటాయండి. తోటి వారి మధ్యలో, లేకపోతే ఇతర పరిశుద్ధుల్ని అవమానించడంలో, ఇతర పరిశుద్ధుల్ని తెలివి భావంతో చూడటంతో, లేదా ఇతర పరిశుద్ధులు ప్రార్థనా జీవితాన్ని అవమానపరిచేవారు పరిశుద్ధులండి, పాపాత్ములు కాదు. ఇతరుల యొక్క జీవితాన్ని వారు తూకంలో తూకవేస్తూ వారు తూనికలో తూకవేస్తూ అవమానపరిచేటువంటి వారు ఎంతోమంది ఉన్నారండి ఈ లోకంలో. పరిశుద్ధులని పిలువబడిన వారు ఎంతోమంది ఉన్నారు. కానీ పరిశుద్ధులని పిలువబడిన వాడు ప్రభు ఒక్కడే. కానీ కొంతమంది పరిశుద్ధులు ఈ లోకంలో ప్రభు కోసం నిలబడిన వారు ఎంతోమంది ఉన్నారండి, పరిశుద్ధులైన వారు. ఈ పరిశుద్ధమైన స్థానాలు అన్నీ కూడా దేవుల్లో కట్టబడ్డాయి, క్రీస్తులో కట్టబడ్డాయి అన్నమాట అర్థం. ఆ రక్తం ద్వారా ఆత్మకి తెలియపరచబడింది. ఆత్మ ద్వారా రక్తం యొక్క స్థానాలు, రక్తంలో అడుగుపెట్టే కొలది, రక్తంలో ముందుకెళ్ళే కొలది, రక్తంలో ఉన్న తెరలు నీ ఆత్మ చుట్టబడతాయి. మహిమలో తెరలు ఎలా ఉన్నాయో రక్తంలో కూడా తెరలు అలా ఉన్నాయి. ఎందుకంటే ఒక చిన్న స్థానంలోకి మనం వెళ్ళినప్పుడు అక్కడే ఉండి వెనక్కి వెళ్ళిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. కానీ ఆ రక్త స్పర్శను అనుభవించిన వారు ఎవరు కూడా వెనక్కి వెళ్ళలేదు. ఆ రక్తం ఆత్మకి రెవల్యూషన్ ఇచ్చింది. పరిశుద్ధ రక్తం నిత్యమైన ఆత్మ ద్వారా తను తాను నిర్దోషంగా అర్పించుకున్న క్రీస్తు రక్తం, నీకు విమోచన కలిగేసిన రక్తం నీ ఆత్మకి పరిశుద్ధపరచడం మాత్రమే కాకుండా నీ ఆత్మకి రెవల్యూషన్ ప్రత్యక్షతలు ఇచ్చింది. నీ ఆత్మకి ఈ ప్రత్యక్షత దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహించిన ప్రత్యక్షత, పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆత్మని సత్యంలో నడిపించిన విధానం, నిన్ను సర్వసత్యంలో నడిపించిన విధానం. మనల్ని ఇచ్చి ఆయన మనల్ని విడిచిపెట్టేది. ఆయన సర్వసత్యంలోనికి, జ్ఞానంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు రక్తాన్ని మనలో కుమ్మరించడం ద్వారా, మనల్ని విమోచించడం ద్వారా ఆ మార్గంలో నడిపించాడండి. పరిశుద్ధాత్మని స్థానం లేని హృదయం వీటి దేనికి కూడా స్థానం ఉండదనే విషయం మీతో మాట్లాడుతున్నాను. పరిశుద్ధాత్మ చేత కట్టబడిన హృదయం. కొంతమంది అంటే ఏమంటారంటే, అబ్బో మీరు రక్షించబడినప్పుడే మాకు పరిశుద్ధాత్మ వచ్చేసాడండి, ఏం వచ్చాడు అని నాకు తెలియదండి, ఎట్టి జీవితం అలాగే ఉంటుంది, వారి మాటలు అలాగే ఉంటాయి, వారి నడక అలాగే ఉంటుంది. కానీ ఒక్కడు కూడా వారి ఆత్మలో సంపాదించుకోలేరు. మన క్రియలను బట్టి మన జీవితం సాక్ష్యం ఇస్తుందండి. మన నడక, మన విధానం, మనం బోధించే విధానం, మన ప్రవర్తన, మన ఎపీరియన్స్ ఎలా ఉంది దాన్ని బట్టి సాక్ష్యాన్ని పొందుతాం మనం. లేకపోతే ఎవరు మన గురించి తీర్చిన అవసరం లేదు. దేవుడు మనల గురించి తీర్చిన అవసరం లేదు. మన జీవిత విధానమే, మన నడకే మనల గురించి సాక్ష్యం ఇస్తాను. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సాక్ష్యాన్ని కలిగి ఉంటే ఒక వ్యక్తి వారి ధన్యులండి. అటువంటి ధన్యత ప్రభు మనకి ఇవ్వాలనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత వాక్య భాగాలు చూసినట్టయితే కనుక పరిశుద్ధమైనది అని అన్నాడు అక్కడ ఆయన, దైవికమైనది, పరిశుద్ధమైనది, మహిమాయుక్తమైంది అన్నాడండి. మహిమాయుక్తమైంది అది
అది ఆ ప్రభు మహిమ స్వరూపి అని అపోస్తలుడైన పౌలు హెబ్రీ రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలోనే రెండో వచనాల్లోనే నానా విధాలుగా ఆయన చిత్రీకరించాడండి ఆయన మహిమను. నానా విధాలుగా ఆయన మహిమను చిత్రీకరించాడు. ఏ డైమండ్ కాదు, లేకపోతే ఏ పెద్ద పెద్ద కోహినూరు వజ్రాలు కాదు, లేకపోతే అయినటువంటి ఇది కూడా కాదండి. ఒక డైమండ్ అంటే ఆ కోణాలు ఎక్కడ తీసుకెళ్తాయో తెలియదండి. ఆత్మలో నువ్వు నడిచిన విధానంలో రక్తంలో అంటే నీ పాపపు ఒప్పుదలలో చెప్తున్నా, ఏ వ్యక్తి పరిశుద్ధుడు నీతిమంతుడు కాడు. పాపపు ఒప్పుదలలో మన జీవిత విధానంలో ఒక మూఢత్వం మనం చుట్టుకుంటుంది. మన మైండ్లో ఎంత చెడు నిలబడి ఉంటుంది. ఒక వ్యక్తిని ఇమాజిన్ చేయడంలో చాలా చెడ్డగా ఇమాజిన్ చేస్తాం. ఏం చెప్పారులే, లేకపోతే ఏదో ఒకటి అండి. ఎంతమంది ఎంతోమంది మాట్లాడటం విన్నాను నేను. కానీ నీ మైండ్ సెట్ మారకపోతే కనుక నీ జీవిత విధానంలో ఆత్మ యొక్క సకల ఐశ్వర్యం నీ ఆత్మకు అందదనే విషయం కూడా నేను మీతో మాట్లాడుతుంటున్నాను. ఒక వ్యక్తి జీవితంలో ఆ మైండ్ అనేది మైండ్ సెట్ అనేది మార్చబడకపోతే పరిశుద్ధాత్మిక దేవునికి నివాసస్థలం వారి హృదయంలో కట్టబడదండి. ఇటు వస్తుంది, అది రహస్య స్థానం. హృదయంలో ఎవరికి తెలియనటువంటి రహస్య స్థానం ఒకటో హృదయంలో ఉంది. అది దేవునికి చెందాలి లేదా సైతానికి చెందాలి. దేవునికి చెందినటువంటి స్థానం అది కట్టబడుతుందండి ఆత్మ ద్వారా. ఎలా కట్టబడుతుందంటే తెరలుగా కట్టబడుతుందండి ఆత్మకి. అందులోనే పరిచర్య విభాగించబడుతుంది. అక్కడే ఆత్మలో ఆ మార్గాలు తెరబడతాయనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. దేవుని వాక్య భాగం అంత చక్కగా చెప్తా ఉంది ఒక అనేకమైన విషయాల గురించి. తర్వాత ఇంకా చూసినట్టయితే కనుక ఆయన మహిమ కలిగిన కోణాలని మీద మాట్లాడాను. మహిమ కలిగిన కోణాలు అనేవి ఒక పరిశుద్ధుడు రక్షణ కాంతిలో ప్రకాశించే పరిశుద్ధునికి అవి తెలియపరచబడతాయండి. నా రక్షణ మహిమకు దేవుడే ఆధారం అంటే రక్షణ అనేది ప్రకాశించే మహిమ కలిగినటువంటి సౌందర్యం అండి. ఒక హృదయంలో అంతర్యంలో దాచిపెట్టబడినటువంటి ఒక సంపద, అమూల్యమైన సంపద అండి రక్షణ అనేది. ప్రకాశించే తేజోమహిమ, అది ప్రకాశించే తేజోమహిమ. అందులో మహిమ కలిగిన కోణాలు ఎన్నో ఉన్నాయి. నీ ఆత్మ గ్రహించే కొలది ఉన్నతమైన స్థలాల్లో ఉన్న క్రీస్తు యొక్క సింహాసనాన్ని, తండ్రి యొక్క సింహాసనాన్ని నువ్వు చూడగలవు, లేకపోతే నువ్వు చూడలేవు. అటువంటి పరిచర్య దేవుడు మీకు అనుగ్రహిస్తాడు, మీ అందరికీ అనుగ్రహించను గాక. ఎందుకంటే అటువంటి సంపూర్ణమైన స్థానంలో సర్వసంపూర్ణత అందరూ నివసించవాలని శిలువ రక్తం చేత చేసి 1వ అధ్యాయం కలిసి 19-20 వచనాలు రిఫర్ చేస్తూ మీతో ఆ విషయాన్ని నేను మీతో మాట్లాడే విషయం కూడా నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత వాక్యభావాన్ని చూసినట్టయితే కనుక ఆయన సమస్తమునకు వారసునిగా నియమించాడు. పై వచనంలోనే 2వ వచనంలో ఆయన ద్వారా ప్రపంచం నిర్మించను, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఇంకా పైన చూస్తే అంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించాడు. ఆయన వారసుడు. ఆయన ఆ కుమారుడు వారసుడు అంటే వారసత్వ హక్కు మనకి ఇచ్చాడు దేవుడు. కుమారుని ద్వారా మనం అబ్బా తండ్రి మొరపెట్టగలిగే ఆత్మనిచ్చాడండి. దేవుని దగ్గరికి వెళ్ళి మన విన్నపాన్ని తెలియజెప్పడానికి, ఆ యొక్క విన్నపాన్ని తెలియజెప్పడానికి అబ్బా తండ్రి అని మొరపెట్టగలిగే ఆత్మని ప్రభు మనకి ఇచ్చాడనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. ఇప్పుడు రోమీ రాసిన పత్రిక 8వ అధ్యాయంలో రాయబడి ఉన్నాయి. చాలా గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో రాయబడ్డాయి. 4వ అధ్యాయం రాయబడి ఉంది. మొరపెట్టగలిగే ఆత్మ, మొరపెట్టడానికి ఒక వ్యక్తి మొరపెట్టడానికి ఎక్కడ స్వాధీనం లేదు, ఎక్కడ మనం స్వాధీనపరచుకోవడానికి మనకు స్థలాలు లేవు. ఒక్క మొరపెట్టే ఆత్మ దేవుని సన్నిధికి చేరి విజ్ఞాపన చేసే ఆత్మ యొక్క రహస్యం నీ హృదయంలో పోసిన రక్తం ద్వారా రహస్యం. జీవం కలిగిన రక్తం ఉండేది. జీవం కలిగిన రక్తం ఉట్టి మామూలుగా మేకలు ఎక్కయో, ఎడ్లు ఎక్కయో, కోడలు ఎక్కయో రక్తము కాక తన స్వరక్తంతో ప్రభు ఆయన పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి ఆ మార్గాలు తెరిచాడు. కాబట్టి అటువంటి స్థానాలు దేవుడు మనకి ఇచ్చాడనే విషయాన్ని కూడా నేను మీ మధ్యలో మాట్లాడుతుంటున్నాను. ఆ గొప్ప స్థానం ఆత్మకి ఇవ్వబడిందండి. ఇవ్వబడిందా ఇవ్వలేదా అనే సత్యం ఒకసారి యోచించుకోవాల్సింది మీతో మాట్లాడుతుంటున్నాను. అందుకోసం ఆయన సమస్తమునికి వారసునిగా వారసత్వ హక్కుని ఇచ్చాడండి. కుమారుని యొక్క రక్తం ద్వారా వారసత్వ హక్కు. ఇది రోమీ రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఎన్ని రాయబడినాయి ఒకసారి చూడండి. వారసులుగా చేశాడు, అని కుమారులుగా కుమార్తెలుగా మనల్ని వారసులుగా చేశాడు. ఆ వారసత్వ హక్కులో తండ్రి అని పిలవగలిగే ఆ యోగ్యత వారసత్వ హక్కునిచ్చాడండి. దాంట్లోనే చెప్పసఖ్యంగాని మూలులతో అన్నాడు ఆయన. చెప్పసఖ్యంగాని మూలుగులు ఎందుకు ఎక్కడ నిలబడతాయంటే మహిమాయుక్తమైన స్థానాలకి కనెక్ట్ చేయబడతాయండి. చెప్పసఖ్యంగాని మూలుగులు ఒక వ్యక్తి సేవకునికి సేవ జీవితంలో చెప్పసఖ్యంగాని మూలుగులు ఎన్నో ఉంటాయండి. ఒకటి కాదు, రెండు కాదు, జీవితకాలంలో ఎన్నో ఉంటాయండి. మన కుటుంబం దారికి లేకపోతే, మన భార్య దారికి రాకపోతే, మన భర్త దారికి రాకపోతే, పిల్లలు దారికి రాకపోతే, కుటుంబ పరిస్థితులు చెప్పసఖ్యం కాని మూలుగులు ఏంటో అప్పుడు తెలియపరచబడుతుందండి. అంతేకాదు సంఘం దారికి రాకపోతే, సంఘం మాట వినకపోతే, ఒక సేవకుని యొక్క చెప్పసఖ్యం కాని మూలుగులు అక్కడ ఉంటాయండి. కన్నీళ్ళు అంతులేని కన్నీళ్లతో మూలుగుతూ దేవుని సన్నిధిలో ప్రార్థించే సేవకులు ఎంతమంది ఉన్నారండి, ఎంతోమంది ఉన్నారు. ఎందుకంటే
ఆ ప్రార్థన వినగలిగేవాడు ప్రభు ఒక్కడే, మరెవరు కూడా లేరండి ప్రార్థన వినగలిగేవాడు. మన ప్రార్థనలు జవాబు కలిగేవాడు ఆయన ఒక్కడే, ఆయన తప్పితే ఎవరు లేరు ఈ లోకంలో. మనం ఒంటరి వారమై అయిపోయినప్పుడు మన జీవితాలు ఎన్నో సమస్యలకు వెళ్ళిపోతాయండి. చాలాసార్లు ఎన్నో సమస్యలకి చేయనటువంటి నేరాలు మీద పడుతుంటున్నప్పుడు, మన హృదయాలోచనలకి విరోధంగా మాట్లాడుతుంటున్నప్పుడు, మన హృదయాలోచన ఒకటైతే మన హృదయాలోచనని తప్పుగా ఇంచి మాట్లాడేవారు మరికొందరు ఉంటారండి. మాట్లాడేవారు ఎవరంటే పరిశుద్ధులండి. పరిశుద్ధమైన సేవకులు, మామూలు వాళ్ళు కాదు. మాట్లాడుతున్నప్పుడు ఎటు చెప్పలేని స్థితి హృదయంలో, ఏది మాట్లాడలేని స్థితి హృదయంలో, తన నిర్దోషత్వాన్ని బయలుపరచలేని స్థితి. ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీ నిర్దోషత్వాన్ని బయలుపరుస్తాడు. అక్కడ నువ్వు బయలుపరుచుకోలేనప్పుడు ఆయన నీ నిర్దోషత్వాన్ని బయలుపరుస్తాడు. ఆయన హెచ్చింపు అధికం, ఆయన శక్తి అధికమైన శక్తి అండి ఆయనది. ఎవరిని హెచ్చించాలో ఆయన హెచ్చిస్తాడు, ఎవరిని తగ్గించాలో ఆయన తగ్గిస్తాడు. నీతి కలిగిన మార్గాల్లో నిలబొట్టకు ఆయన శక్తివంతుడైన దేవుడు. ఎవరు నీతి కోసం ఆకలి దప్పులు కలిగి ఉంటారో వారు ధనులండి. నీతి కోసం ఆకలి దప్పులు కలిగి ఉండట ఒక పరిశుద్ధునికి అది గొప్ప యోచన అండి. అది నీతి కోసం జీవించాలనే తపన ఒక పరిశుద్ధుని జీవితాల్లో అది వారి జీవితాలకి నూతనమైన ప్రకాశతని, మహిమ కలిగిన ప్రకాశతని అందజేస్తుందండి. నీతి కలిగిన మైమర్పుగా తన ఆత్మకి నింపుతాడండి దేవుడు. నీతి కలిగిన వ్యక్తి పరిశుద్ధుడు. ఆయన నీతియుక్తమైన తెరలతో ఆ హృదయాన్ని కప్పుతాడండి. ఆ కళ్ళు ఆయన చూస్తే, ఈ కళ్ళు ఆయన చూస్తే అది రహస్య బంధం అన్నమాట. అది ఆ రహస్య బంధం హృదయంలో లేకుండా ఒక వ్యక్తి పరిశుద్ధుడు కాడు, ఒక వ్యక్తి నీతివంతుడు కాడండి. పరిశుద్ధత, నీతి అనేది ఒకే కోణాల్లో నడిచే విషయం. ప్రేమ, పరిశుద్ధత ఒకే కోణాలు ఎలా నడిచేయో పరిశుద్ధత, నీతి అనేది కూడా ఒకే కోణాల్లో నడిచేయండి. దానికి మరొక మార్గం లేదు. ఒకదాన్ని ఒకటి పెట్టినటువంటి ఈ పరిశుద్ధమైన స్థానాలు కృప ద్వారా మాత్రమే మన ఆత్మకి ఇవ్వబడ్డాయి. కృప ద్వారా మాత్రమే మన ఆత్మకి అనుగ్రహించబడ్డాయి అనే విషయాన్ని మీ మధ్యలో నేను మీతో మాట్లాడుతుంటున్నాను. దీని వాక్య భాగాల్లో ఆయన సమస్తమును మనల్ని వారసుగా చేశాడండి. ఇటువంటి వారసత్వ హక్కు మనకి ఇచ్చాడండి దేవుడు. నీతితోనూ, యథార్థతతోనూ, పరిశుద్ధతతోనూ వాటిలో ఆయన గుణగణాల యొక్క వారసత్వాన్ని ఇచ్చాడండి దేవుడు. కొన్నిసార్లు తప్పిపోయినట్టు మనకు కనబడతామండి, కానీ తప్పిపోయినా సరే తిరిగి సమకూరుస్తాడండి ఆయన సమకూర్చి మనల్ని నడిపిస్తాడండి ప్రభు. అటువంటి పరిశుద్ధుడైన ప్రభు అనే విషయాన్ని నేను మీ మధ్యలో మాట్లాడుతుంటున్నాను. తర్వాత ఆయన వారసత్వ హక్కు ఎన్నో రాయబడింది బైబిల్ గ్రంథంలో. ఆయన స్వాస్థ్యానికి మనల్ని వారసులుగా చేశాడండి. ఆయన స్వాస్థ్యం, ఇశ్రాయేలు నా స్వాస్థ్యము అన్న గోత్రం అన్నాడండి. ఈమె రాసిన గ్రంథంలో 2వ అధ్యాయంలో ముందు భాగాల్లో ఈమెలో ఆయన నాకు స్వాస్థ్యంగా ఉన్న గోత్రం, ఇశ్రాయేలు నాకు స్వాస్థ్యం. నా స్వాస్థ్యం ఏదైనా ఉందంటే ఈ లోకంలో ఇశ్రాయేలీలే అన్నాడు. అక్కడ నన్ను గురించి ప్రకటించేవారు ఎవరంటే ఇశ్రాయేలీలే అన్నాడండి. నా రాణి ఆమె నన్ను గురించి ప్రకటించేది అన్నాడండి. నూతన నిబంధనకు వచ్చాక వాళ్ళు తప్పిపోయినప్పుడు నూతన నిబంధనలో తన రక్తాన్ని కార్చినప్పుడు ప్రభు ఎవరు నా రాణి అంటే స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి సంఘం నా రాణి అన్నాడండి. నా స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి సంఘం నా రాణి, నా రక్తం ఇచ్చి కొన్నాను నేను నిన్ను అన్నాడండి. అర్థం చేసుకోండి దేవుని వాక్యాన్ని. ఎక్కడ ఉన్నాం మనం, ఎక్కడ నడుస్తున్నాం మనం, ఎటువంటి అడుగులేస్తున్నాం దేవునిలో. నీతియుక్తమైన సేవ ఫలింపచేస్తున్నావా? పరిశుద్ధమైన జీవిత విధానంలో నీతి ఫలిస్తుందండి. పరిశుద్ధమైనటువంటి ప్రేమలో నీతి ఫలించి విత్తనాలు మొలిస్తే వస్తాయండి. నీతి లేని జీవితంలో, పరిశుద్ధత లేని జీవితంలో విత్తనాలే రావండి. మొలకలేమలో ఆ విత్తనాలు జీవం కలిగిన విత్తనాలు ప్రభు దగ్గర నుంచి పొందిన విత్తనాలు. అటువంటి విత్తనాలను దేవుడు మనకి పరిశుద్ధ పరిచర్యలో మనకు అప్పగించాడండి ప్రభు అనే విషయాన్ని. ఆయన మనకు స్వాస్థ్యంగా ఉన్నటువంటి వారు నాకు స్వాస్థ్యంగా ఉన్నటువంటి గోత్రం అన్నాడండి. స్వాస్థ్యంగా ఉన్నటువంటి గోత్రం ప్రభు యొక్క పరిచర్యకి మనల్ని తన పరిచర్యకి మనల్ని స్వాస్థ్యంగా ఎన్నుకున్నాడండి. ఆయన మార్గాలకి మనల్ని స్వాస్థ్యంగా మనల్ని ఆయన ఎన్నుకున్నాడండి. ఇది రహస్యం, ఇది అర్థం చేసుకోవాల్సింది. 3వ భాగంలో మళ్ళీ మాట్లాడుతున్న విషయాన్ని ప్రభు దీవించడు కాక. తండ్రి నీ కొందనంలో ప్రభు, గొప్ప దేవుడివే నీవు, కనికరం కలిగిన దేవుడివే నీవు. మీ నామాన్ని హెచ్చించుకుని తండ్రి నడిపించండి ప్రభు. చెప్పసఖ్యం కానీ మీ పదాలు, చెప్పసఖ్యం కానీ మూలుగులో నుంచి, ప్రార్థనలో నుంచి రావాల్సిందే ప్రభు. దానికి బయట నుంచి రావు. ఒక వ్యక్తి ప్రార్థన యొక్క రహస్యంలో ప్రభు మీ సన్నిధిలో చెప్పసఖ్యం కానీ మూలుగులతో ప్రార్థించినప్పుడు చెప్పసఖ్యం కానీ మహిమాయుక్తమైన వరం కూడా నువ్వు అనుగ్రహిస్తావు ప్రభు. తండ్రి నీ కొందరు చెల్లిస్తుంటున్నాను. ఈ వాక్యాన్ని ఫలింపని ప్రభు నువ్వు ఫలింప చేయాలి. ఇది నా వల్ల ఎలా అవుతుంది తండ్రి? నా వల్ల కాదు ప్రభు. ఆయన నువ్వు ఒప్పింపు చేయాలి, నువ్వు ఆకర్షించుకోవాలి. మీ నామాన్ని హెచ్చించుకొని సహాయం చేయమని ప్రభు ప్రార్థన అంగీకరించమని, ఈ నామంలో జ్ఞాపకం చేసుకుని వర్ధిల్లనీయమని యేసు నామంలో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నవీన్ గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి.
Please like, comment, share and subscribe. God bless you all.